ఇవాళ చంద్రబాబు గారి బర్త్డే అంటే దేశం అంతటా కూడా ఒక పండగ వాతావరణం. మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండు, అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సంక్షేమం. చంద్రబాబు నాయుడు గారు అంటే మరి ప్రజలందరూ కూడా మెచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి నిస్వార్థ పరుడు, నిస్వార్థ రాజకీయ నాయకుడు. మరి ఆయన 18 గంటలు కష్టపడుతున్నాడు అంటే దానికి కారణం ప్రజలు ఇచ్చిన సపోర్టే దీనికి కారణమని సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నేతగా మరి ఈ రోజుకి కూడా మరి 18 గంటలు కష్టపడుతూ ప్రజల కోసం మరి ఇంకా ఎలా అభివృద్ధి చేయాలా, అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలా, పిల్లలందరూ ఎక్కడో అమెరికానో లండనో వెళ్ళడం కాదు, ఇక్కడే ఉద్యోగాలు చేయాలనే విధంగా కూడా మరి అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అతి త్వరలో కూడా పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా అమరావతిలోనే ఉద్యోగాలు చేసి ఎక్కువ జీతాలు తీసుకొని తల్లిదండ్రులు చూసుకునే విధంగా కూడా ఈ దేశంలోనే మరి ఈ చదువుకున్న తెలివితేటలన్నీ కూడా ఈ దేశంలోనే పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ మరి ఇవాళ హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్టయితే ఇవాటికే కూడా చంద్రబాబు గారి మార్కే ఉంటుంది. ఎందుకంటే మరి వాళ్ళ హైటెక్ సిటీలు కానివ్వండి, అదేవిధంగా మరి హైదరాబాద్ రోడ్లు కానివ్వండి, అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు చేసిన అభివృద్ధి మరి ఈ రోజుకు కూడా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా కూడా అంతకు మించి అమరావతిని అభివృద్ధి చేయాలనే పదంలో కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి ఇవాళ ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా సరే మరి అన్ని సూపర్ 6 అమలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ ఓ పక్క సంక్షేమం, ఓ పక్క అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. అమ్మవారి ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, యేసుప్రభు ఆశీస్సులు ఉండాలని, నిండు నూరేళ్ళని చల్లగా ఉండాలని మనసారా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా దేశ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా కూడా మరి ఆయన నిండు నూరేళ్ళు ఉన్నట్లయితే కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆయన ఆలోచన విధానం కూడా మరి ఆ రోజు 2020 అంటే ఏదో అన్నారు, ఇవాళ 2047 అన్నారు. అంటే అభివృద్ధి పదంలో కూడా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లాలా, నేను ఉన్న సమయాన్ని కూడా మరి ప్రజల కోసం కేటాయించాలా అని వారి కుటుంబం టైం తక్కువ ఇచ్చిన వారి ప్రజల కోసం మాత్రం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం జరుగుతూ ఉంది. మరి అలాంటి ముఖ్యమంత్రి, అలాంటి జాతీయ అధ్యక్షుడు చేతి కింద మేము కార్యకర్తలుగా పనిచేయడం మా పూర్వజన సుకృతంగా పనిచేస్తాం అనుకుంటూ భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా కూడా అన్న నందమూరి తారక రామారావు అన్నగారు ఏదైతే కూడు గుడ్డ గూడు అనే నిదానంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో వాటిని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున మా జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు పుట్టినరోజున ముందుగా ఆయనకి 5 కోట్ల ప్రజల తరఫు నుంచి మేము తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ శుభాకాంక్షలు చెప్తూ, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ నాయకుడు ఆయనకి ఒక విజన్ ఉంది. ఒక సంపద ఎలా సృష్టించాలని ఆయనకు తెలుసు. గత గవర్నమెంట్లు మీరు చూశారు, ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. దాన్ని ఏ విధంగా సంపద సృష్టించారు మీ అందరూ చూస్తూనే ఉన్నారు. అలాంటి విజనరీ నాయకుడుకి పుట్టినరోజున అందరూ 5 కోట్ల ప్రజలది కూడా చాలా సంతోషంగా ఎక్కడ పడితే అక్కడ ఏ డివిజన్కి అప్పటి డివిజన్కి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇవాళ పండగ వాతావరణంగా ఉంది. ఈ పండగ వాతావరణం ఎలా ఉందంటే ఒక వినాయక చవితియో లేకపోతే ఒక దీపావళియో ఒక దసరా అలా పండగ వచ్చినట్టుగా, ఒక రంజాన్ అలా పండగ వచ్చినట్టుగా, ఒక రంజాను అలా పండగ వచ్చినట్టుగా పబ్లిక్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ వ్యవహారంలో నడుస్తుంది. ఇవాళ అంత సందడిగా ఉంది. సో మేమైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారికి మీరు అలాగే పార్టీ నడిస్తే మేము ఉన్నంతకాలం మేము కష్టపడి తెలుగుదేశం పార్టీ రావాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అబ్బో లోకేష్ గారు సూపర్ సార్. నిజంగా ఆ గత గవర్నమెంట్లో వాళ్ళు ఆయన ఏదో ఉన్నారు కానీ అస్సలు గోరెత్తో కూడా చాలు. ఆ నాయకుడు, విజయ నాయకుడు రేపటి రోజున ఇంకా 5 years పోతే లోకేష్ బాబు గురించి చాలా టాప్ ఇన్ వరల్డ్ ఆ లీడర్ అవుతారు ఆయన అని మేము ఖచ్చితంగా చెప్తాము. అది చూస్తూనే ఉన్నాము మనం. చంద్రబాబు తగ్గ తన గ్యారంటీగా అవుతాడు, ఇప్పటికే ఉన్నాడు, ఇంకా ఎదగాలని చెప్పేసి మా ఆశీస్సులు 5 కోట్ల ఆశీస్సులు కూడా లోకేష్ బాబు మీద ఉంటాయి. ఆయనకి మేము పాదాలను పని చెప్పకూడదు కానీ చేయి జోడించి నమస్కారం చెప్తున్నాను. ఎందుకు మేము పెద్దవాళ్ళు ఆయనతో కన్నా, అందుకని నేను చెప్తున్నాం. సో మా లీడర్ లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారే మాకు ఇన్స్పిరేట్.
ఆయన అసలు పాదయాత్రలకి అసలు మాకైతే ఇవాళ కూడా కన్నీరు వచ్చేసింది పాదయాత్ర చేస్తుంటే. ఎలా కన్నీరు వచ్చిందంటే ఎవరు చెప్పినాకలా దానికంత కిలో నుంచి అలాగే కన్నీరు కారిపోయింది మా పాదయాత్రలో. అమ్మో బాబు అని చెప్పేసి. సో ఓకే, థ్యాంక్ యూ అండి. అమరావతి గళం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్ర రాజధాని అమరావతి ముఖద్వారం అయినటువంటి విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వారి పాదాల చెంత ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం, ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు బుద్ధ వెంకన్న గారు, నాగుల మీరా గారు, అలాగే కార్పొరేటర్ల గారు, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అతిరథ మహారాజులందరూ